30 దేశాలకు తీసుకెళ్లాలనేది గోల్. ఇప్పటికి 8 కంట్రీస్ లో ఉంది ఆల్రెడీ. 2030కి 30 దేశాలకు తీసుకెళ్లి 20,000 కోట్ల టర్నోవర్ చేయాలి. తద్వారా ప్రపంచ మార్కెట్లోనే టాప్ 10 లోకి వెళ్ళాలి అనేటువంటి పెద్ద విజన్ తో పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా జెన్యూన్ ఆపర్చునిటీ. ఓకే, ఆల్రెడీ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. మన భారత గవర్నమెంట్ ఈ వ్యాపారాన్ని చట్టబద్ధత కల్పించి, ఎందుకంటే ఇన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది రిస్క్ లేకుండా. సో ఇందులో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎవరో రూపాయి ఉంటే అప్పుడు కస్టమర్ కి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. డబ్బులు కట్టించి మీ తర్వాత ఇది వస్తాయి, అంత వస్తాయి, ఇంత వస్తాయి అంటే అది ప్రాబ్లం. ఇది టర్న్ ఓవర్ మీద, మన బిజినెస్ మీద మనకు కొంత పర్సంటేజ్ ఇస్తున్నారు. ఆ పర్సంటేజే ఆదాయం. అయితే ఇక్కడ మనం ప్లాన్ చూసినట్టయితే ఫస్ట్ లో మన ఒక్కరమే స్టార్ట్ చేసాం. మన ద్వారా ఒక 6 తీసుకున్నాం. 6 ద్వారా 36 మంది అయ్యారనే ఒక ఎగ్జాంపుల్ ప్లాన్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల టీము అలా పెరిగిపోతా ఉంది. ఓకే, సో అలా ఒక పెద్ద టీం ఏర్పడితే న్యాచురల్ గా పెద్ద టర్న్ ఓవర్ అవుతుంది, కమిషన్ వస్తుంది. ఇప్పుడు నా అండర్ లో కొన్ని వేల మంది టీం పెరిగిపోయారు. ఓకే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఒక 6 తీసుకున్నానండి. 6 నా డైరెక్ట్ ఛానల్స్ తీసుకున్నాను. సో ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన వారిలో అవర్ గ్రేట్ లీడర్ సీతారామ సార్ అండ్ నల్లి మేడం అండ్ రాజలక్ష్మి మేడం, అదేవిధంగా మూర్తి సార్ వాళ్ళు, అదేవిధంగా మా ప్రేము, వీళ్ళందరూ నా డైరెక్ట్ ఛానల్స్. సో వీళ్ళ ద్వారా టీమ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా ఆల్రెడీ పెద్ద టీమ్స్ ఉన్నాయి, నాకు పెద్ద లీడర్షిప్ ఉన్న టీమ్స్ ఆల్రెడీ ఉన్నారు. సో నాతో పాటు స్టార్ట్ చేసి, నా వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ ఒక్కొక్కరికి 100 మంది 1000 మంది టీమ్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద నెట్వర్క్ అయిందండి. ఓకే, ఉదాహరణకి నా అండర్లో ఒక 10,000 మంది యాక్టివ్గా ఉన్నారనుకోండి. 10,000 మంది. ఈ 10,000 మంది నెలకి 2,000 కొంటే ఎంత అవుతుంది చెప్పండి? 10,000 మంది నెలకి 2,000 కొంటే ఎంత? 2 కోట్లు. ఏమండి? 2 crores. 2 crores అవుతుంది. 2 crores అవుతుంది. ఆ 2 crores మీద ఒక 3% నా కమిషన్ వచ్చిన 6 లక్షలు వస్తుంది నెలకి. ఆ విధంగా వస్తుంది నాకు ఆదాయం. 6 లక్షలు ఆదాయం రావడానికి కారణం ఏంటంటే అంత నెట్వర్క్ వచ్చింది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది? ఒక 40% కంపెనీ వాటా పెట్టుకుని మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్, ప్రాఫిట్ 60% మనందరికీ షేర్ చేస్తాం. మన వ్యాపారం ఇదే. ఈ వ్యాపారం మనమే చేస్తున్నాం. కంపెనీకి సపోజ్ నెలకు 300 కోట్లు అయింది అనుకోండి. నెలకి 300 కోట్లలో కంపెనీ వాటా 40%, 60% వాటా మనందరి. ఓకే, చూసారా? ఆ విధంగా ఇది ప్రజలందరి వ్యాపారం అయింది. కాబట్టి అనేక మంది సక్సెస్ అవుతున్నారు. అనేక రంగాల వాళ్ళు కూడా దీనిలో వస్తున్నారు. జాబ్ చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందరూ. ఓకే, పూర్తి ట్యాక్సెస్ కంపెనీయే పే చేసుకుంటుంది గవర్నమెంట్ కి. ఓకే, మనకేమి రిస్క్ లేదు. మనం ₹1 మన నోటి మాట కొంచెం టైం పెట్టుకోవడం ఇలా మనం చేసుకునేది వర్క్ అన్నమాట. సో ఇది నేను ఫస్ట్ లో అబ్జర్వ్ చేసి, నేను ఆర్టీసీ జాబ్ లో నాకు ఎలాంటి గ్రోత్ లేదు, చిన్న సాలరీ, నా పిల్లల్ని మంచిగా చదివించాలన్నా, నేను ఇల్లు కొనుక్కోవాలన్నా, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా నా ఉద్యోగం నాకు ఏమాత్రం హెల్ప్ అవ్వదు. కాబట్టి అది చేసుకుంటానే పార్ట్ టైం ఏదైనా చేద్దాము అని వెతుకుతున్నప్పుడు ఈ అవకాశం నాకు దొరికింది. సో పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. ఇలా మీటింగ్స్ వస్తే నాకు అర్థమైంది సబ్జెక్ట్. ఇక దాన్ని ఇందాక ప్రేమ్ చెప్పాడు, 7 బేసిక్స్ అని చెప్పాడు, 7 స్టెప్స్ ఏం చేయాలనేది. ఈ 7 సక్సెస్ స్టెప్స్. అవును, మనం వాడుకుంటున్నాం ప్రొడక్ట్స్. ఇప్పుడు దాకా వేరే బ్రాండ్ వాడుతున్నాము. లక్స్, లైఫ్ బాయ్, కాల్గేట్, పెప్సోడెంట్, తాజ్ మహల్, గ్రూప్ బాండ్ వాటి వాళ్ళని బాగా చేస్తున్నాం. ఇప్పుడు అది మార్చి మనం వెస్టేజ్ వాడుకుంటాం. అదే కదా మార్పు. ఓకే, మనం ఒకటి వాడుతున్నాము, రెండోది నచ్చిన ప్రొడక్ట్స్ మన ఫ్రెండ్స్ కి, చుట్టాలకు పరిచయం చేస్తాం. నేను వాడాను, ఈ రిజల్ట్ బాగుంది, నేను ఈ చాయ్ అవుతున్నాను, చాలా బాగుంది. ఓకే, ప్రతి దానికి టెక్నికల్ గా క్వాలిటీస్, అందులో ఇంగ్రీడియంట్స్ మనం నేర్చుకుంటే చాలా చాలా అమ్మ ఇంత వాల్యూ ఉందని అర్థమవుతుంది. ఓకే, సో మేడం చెప్పిన ప్రొడక్ట్స్ లో ఉదాహరణకి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనే ఒక ప్రోడక్ట్ చెప్పారు. ఫ్లాక్స్ అంటే తెలుగులో ఏంటో తెలుసా? అవిసె గింజలు. అవిసె గింజల ద్వారా ఓకే క్యాప్సూల్ గా తయారు చేశారు. అది ఏం చేస్తుందంటే మన రక్తనాళంలో పేరుకుపోయే చెడు కొవ్వుని క్లీనప్ చేసేస్తుంది అనమాట. దానికి ఉన్న గుణం అది. ఎందుకంటే దానిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 అనే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే, అలా అనే ఒక పదార్థం ఉంటుంది, ALA, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటారు దాన్ని. ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది? ఆ చెడు కొలెస్ట్రాల్ ని క్లీనప్ చేసేస్తుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, కొలెస్ట్రాల్ టెస్ట్, LDL, HDL ఆ లెవెల్స్ వస్తాయి. LDL అంటే చెడు కొలెస్ట్రాల్, HDL అంటే మంచి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని వస్తాయి.
ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగినా ఎల్డిఎల్ పెరిగినా హార్ట్ కి ప్రాబ్లం వస్తుంది. రేపు హార్ట్ అటాక్ రావడానికి కారణం అది అవుతుంది. కాబట్టి మన ఫ్లాక్స్ ఏం చేస్తుంది, దాన్ని క్లీనప్ చేసేస్తుంది ఎప్పటికప్పుడు. అంటే హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలా అనమాట. అలానే మేడం పేస్ట్ అని చెప్పారు, పేస్ట్ చాలా బాగుంటది, ఇది బాగుంటది. దానిలో ఇంగ్రీడియంట్ ఎందుకు బాగుంటది, అది పేస్ట్ ఎందుకు బాగుంటది అంటే దానిలో వేప నూనె ఉంటది, లవంగ నూనె ఉంటది, కాల్షియం ఉంటది. అది మన 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 చిగుళ్ళకి మన పంటికి ప్రొటెక్షన్ అన్నమాట. పెద్దవాళ్ళు ఫస్ట్ లో పొలాలు వాడేవాళ్ళు వేపలు కదండి. సో వేపలో ఉండే అది ఆ చేదు అది మన పంటికి ప్రొటెక్షన్ అన్నమాట. బట్ ఇప్పుడు వేప నూనె ఉంది, లవంగ నూనె, మనకి ఏదైనా నొప్పి చేస్తే లవంగ నూనె పెట్టుకుంటాం నోట్లో. ఈ లవంగ నూనె ఉంది, కాల్షియం అది కావాలి మన పంటికి. మరి ఇవన్నీ ఇంగ్రీడియంట్ కి కలిపి మనకి ప్రొడక్ట్ తయారు చేసి సైంటిఫికల్ గా అన్ని సర్టిఫికేట్స్ తో కంపెనీ మనకి రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ సేఫ్ అండి, దేనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, 100% సేఫ్ అన్నమాట. ఈ విధంగా ఇంత బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇంకా వస్తాయి రానున్న రోజులు. ఇప్పటికే 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి మనం ఎలాగో బయట షాప్ లో కొంటున్నాం, సూపర్ మార్కెట్ లో కొంటున్నాం, మనకి ఏం బెనిఫిట్ ఇవ్వట్లా. ఇప్పుడు ప్రెస్టేజ్ లో డిస్కౌంట్స్ ఇస్తున్నారు, ఆఫర్స్ ఇస్తున్నారు, ప్లస్ కమిషన్ కూడా ఇస్తున్నారు. మరి ఎందుకు బయట ఎందుకు కొనాలి, అది అర్థం చేసుకుని నేను నెమ్మది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 6 ఫ్రెండ్స్ తీసుకుని అలా డెవలప్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క ప్రమోషన్ అచీవ్ చేసుకుంటా వచ్చానమాట. ఆ విధంగా 9 ర్యాంక్స్ లో ఇప్పుడు 8వ ర్యాంక్ లో ఉండి ఓకే డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా మరి మంచి టీములు కలిగి వాళ్ళ మంచి లైఫ్ స్టైల్ నేను ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి అది నా లైఫ్ కాదు, నాకు ఏమాత్రం